ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈసీ ప్రవర్తన చూస్తుంటే నిజమని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా దీని మీద మేము ఇప్పుడు ముందుకు తీసుకెళ్లాలని కూడా అనుకుంటున్నాం. ఏదైతే మన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఈసీ చేసిన ప్రవర్తన, ఎలక్షన్ మీద వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కానీ, ఈవీఎం బ్యాలెట్లకి గెజిటెడ్ సంతకం అవసరం లేదని చెప్పడం కానీ, ఆ తర్వాత వాళ్ళు చేసిన పరిణామాలు ఇవన్నీ చూసి కూడా మేము కూడా ఏదైతే గవర్నమెంట్ ఏర్పరచడానికి కూటమికినో కోల్పోవటానికి వైఎస్ఆర్సీపీకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏదైతే 25 లక్షల చిల్లర ఓట్లు ఉన్నాయో అంతమంది కూడా అన్ని లెటర్లు కూడా మనము ఒక రాష్ట్రపతికి మేము పంపించాలని ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళాలి. ఏదైతే యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఓటు వచ్చి మొన్న అరే ఇలా జరిగిందని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి 25 లక్షలు కూడా ఒకటి రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, మన స్టేట్ గవర్నర్కి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానమూర్తికి, సుప్రీంకోర్టు ప్రధానమూర్తికి పంపిస్తున్నాం. దీంట్లో నరేంద్ర మోడీని ఇన్వాల్వ్ చేయట్లేదు ప్రధానమంత్రి, ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఉందని ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆయనకి పంపట్లేదు. మిగతా 5 కూడా మేము పంపించాలని చూస్తున్నాము. చూద్దాం దీని ముందు ఏం జరుగుతుందో. మరి కోట్ల గోల్మాల్ చాలా అనేసి నిర్మలా సీతారామన్ భర్తే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అవునన్నా, అదే మనం అంటాం. పరకాల ప్రభావర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేగా కొండవెల్లి అరుణ్ కుమార్ గారు ఇలా చాలా మంది చెప్పారు. అయినా కానీ ఈ ఈవీఎంలో మాకు తప్పు ఉంది, మాకు రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పి బాలినేని శ్రీనివాస్ గారు విజయనగరం ఎంపీ గారు కూడా అభ్యర్థన చేసి డబ్బులు కూడా కట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మాక్ పోల్ చేస్తానంటాం. ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. మాక్ పోల్ అంటే మనకి ఎలక్షన్కి ముందు, ఎన్నికలు ఓటింగ్ జరిగేదానికి ముందు అసలు అది పని చేస్తుందో లేదా అనేది చెక్ చేయటమే మాక్ పోలింగ్. అదే చేయటం దానివల్ల యూజ్ ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సో అందుకని కూడా ఈ లెటర్లన్నీ పంపించాలని మేము ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఒకవేళ ఈసీ ఏమన్నా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం అదే ప్రవర్తన చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా, వాటి పక్క నుండి స్పందన ఏం రావట్లేదు. అంతా కూడా కూటమిగా అయిపోయి ఇదంతా చేశారనిపిస్తూ ఉంది. లెటర్లో 25 లక్షలు వెళ్తే కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. చూద్దాం దీని ముందు ఇంకేం జరుగుతుందో ఈసీ అనేది. ఇది కూడా ఈ డిసెంబర్ లోపే చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఒక 6 నెలలు కూడా ప్రభుత్వం మీద టైం ఇవ్వాలని చెప్పి చూస్తున్నాం. కాకపోతే ఈవీఎం మీద మాత్రం ఈ డిసెంబర్ లోపు ఇది మొత్తం పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ చేస్తా ఉన్నారు, ఒకవైపు మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటారు? అదే అన్న, ఇప్పుడు అసలు ఈ అల్లు అర్జున్ గారు ఏదో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేశారని చెప్పి ఆయన మీద విపరీతమైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే పుష్ప సినిమా గురించి టాపిక్ తీసుకొచ్చి సినిమాల్లో స్మగ్లింగ్ చేయడమే ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి ఆయన మీద పరోక్షంగా విమర్శలు చేశారు. అదేవిధంగా మనం చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు చెప్పాలంటే వాళ్ళ అన్నగారు, సొంత అన్న చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉండగానే ఈయన సొంత పార్టీ పెట్టాడు. నా సొంత అన్న వేరే పార్టీలో ఉండగా నేను పార్టీ పెట్టచ్చు, నేను పార్టీ పెట్టి వేరే పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. నాకు వరుసగా మేనలుడు అయ్యేవాడు మాత్రం అతని ఫ్రెండ్కి మాత్రం సపోర్ట్ చేయకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక ఆయన ఫ్యాన్స్ ఆలోచించాలి, ఆయన కూడా ఆలోచించుకోవాలి. మరి స్వయాన జనసేన ఎమ్మెల్యే చెప్పాడు, నువ్వు వెళ్ళిన ఒక చోటుకి కూడా గెలిపించుకోలేకపోయినావు, మరి నువ్వు మాట్లాడుతున్నావు. గెలిపించుకోలేకపోయామంటే అది కరెక్ట్ కాదన్న చెప్తున్నా కదా. మేము ఒక పక్క ఈవీఎంల మీద ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఆ వాదన అయితే మేము అసలు పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచిందని మేమైతే భావిస్తా ఉన్నాం. 21-21 జనసేన గెలిచిందనేది పూర్తిగా అబద్ధం. నాకు తెలిసినంత వరకు కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు ఓడిపోయాడని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ ఆయన కుప్పం చరిత్రలో ఏ రోజు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్ల. ఈసారి ఆయన ఓటమి చెందాడు కాబట్టి మన కుప్పం మన చంద్రాన్ని అని చెప్పి మిక్సీ తోపుడు బండ్లు కానీ మిషన్లు కానీ పంపిణీ చేయడం జరుగుతాం. ఇది చూస్తుంటే ఆయన ఓడిపోయి భయపడ్డాడు. నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎత్తుకోవడం జరిగింది అంతే. మరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కదా. మెజారిటీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారన్న. ఇప్పుడు మంగళగిరి తీసుకుంటే మా లోకేష్ గారు గెలిచినారు. అక్కడ లోకేష్ గారు టీడీపీ నుండి లోకేష్ గెలిచినాడు. 93,000 మెజారిటీ వచ్చింది. ఆయన ఏం చెప్పినారు, ఆయన ఏం చెప్పినాడంటే గతంలో నేను 5,500 ఓట్లతో ఓడిపోయాను, ఈసారి మాత్రం దానికి 10 రెట్లు 55,000 పై మెజారిటీతో గెలుస్తానని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? అదే వీటిలన్నింటినీ కూడా ఏదైతే సమాధానాలు లోకేష్ గారు చెప్పడం, 55,000 పైనతో గెలవడం అని చెప్పడం ఒకటి, స్టేట్లోనే టాప్ 3 మెజారిటీలో నేను ఉంటానని చెప్పడం ఒకటి, బుద్ధా వెంకన్న గారు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పటము, ఇవన్నీ ఇట్లా చాలామంది ముందుగానే కేకే సర్వే దేశంలో 25 సంస్థలు దాదాపు 25 నుంచి 30 సర్వే సంస్థలు ఉంటే ఒక్క కేకేనే ఎలా చెప్పగలిగాడు టీడీపీ గెలుస్తుందని? ఆయనకి ఎవరు చెప్పారు ముందుగానే? ఆయన ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాడు, మిగతా వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, వీటిలన్నింటి మీద కూడా విచారణ చేయమని 25 లక్షల లెటర్లు వేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఈ
ఈ విషయం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతూ ఉంది. దీని గురించి నేను జగన్ గారు బెంగళూరు టూర్ వెళ్తున్నారు ప్రతిసారి అనేది అని కూడా నేను దానికి కూడా సమాధానం చెప్తాను. యాక్చువల్గా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సూపర్ 6 హామీలు ఇచ్చాము, చూస్తుంటేనే భయం వేస్తుంది అని చెప్పినప్పుడు, అది చెప్పిన తర్వాత దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ఒక ప్రతినిధి ఎన్నుకున్నారు. ఆయన ద్వారా జగన్ గారి దగ్గరికి సంకేతాలు కూడా వెళ్ళినాయి. మేము ఇలా వచ్చేయాలనుకుంటున్నాము, అవసరమైతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసి కూడా గవర్నమెంట్ మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటే కనీసం 6 నెలలు అన్న టైం ఇవ్వాలని చెప్పి జగన్ గారు ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. ఆ ప్రతినిధిగా వచ్చిన ఆయనకు కూడా సున్నితంగా మందులు ఇచ్చినట్టు మాకైతే ఉంది. ఈ ఎంపీలు వీళ్ళైతే ఏమన్నారంటే డిసెంబర్ దాకా అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం సహజం, డిసెంబర్ నుంచి అసలుగా మొదలవుతుందని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎన్నో రోజులు ఈ గవర్నమెంట్ ఉంటుంది అయితే నేను ఫీల్ అవ్వట్లేదు. ఇక వెళ్ళిపోయిన ఈ మోపిదేవి రమణ వెంకటరమణ గారు కూడా వెళ్తూ ఓ మాట అన్నారు, ద్రోహం చేయాలనుకున్న అయితే ఎలక్షన్కి ముందే వెళ్ళిపోయేవాడిని అని చెప్పి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఆయన గౌరవించారు. ఒక మృతికార అతన్ని రాజ్యసభకు పంపడం జరిగింది. ఆయన నిజంగా పార్టీకి ద్రోహం చేయకూడదు అనుకుంటే ఎలక్షన్కి ముందే వెళ్ళిపోవాలి. ఆయన ఉండగానే 11 సీట్లు వచ్చినాయని మీరు డిక్లేర్ చేశారు కదా, ఇంకా ఆయన వల్ల యూజ్ ఏమనుకోవాలి. ఎట్లా అంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు కానీ తీసుకున్నాను అన్నాడు. రాజ్యసభ ఆయన తీసుకుంటే ఎలక్షన్ టైంకి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని చెప్పి భావించాడు. అది కూడా రాకపోయేపాటికి అధికారంలోకి వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశాడు. అది కూడా రాకపోయేపాటికి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఇలాంటివి చేయడం కూడా జనాలు నవ్వుకుంటారు చూస్తే. మరి ఒకవైపు చంద్రబాబు కూడా చెప్తా ఉన్నారు కదా, మరి రాజీనామా చేశారండి, నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు? ఇప్పుడు రాజీనామా చేశారంటే వీళ్ళిద్దరు చేసి చేపిస్తున్నారు, వాళ్ళని మళ్ళీ పంపిస్తారా? పంపట్లేదు కదా. ఇప్పుడు ఈయన బీసీ తరపు నుంచి ఉన్నారు ఇద్దరు కూడా, ఎవరైతే మన మోపిదేవి వెంకటరమణ గారు ఇంకొకరు మస్తాన్ గారు ఇద్దరే ఉన్నారు కదా, అదే స్థానంలో అదే సమాజ వర్గాన్ని పంపిస్తారా? పంపరు కదా. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన తరఫున ఆయనకి నచ్చిన వాళ్ళు రాజ్యసభగా వెళ్ళటం కావాలి. అందుకని వీళ్ళని కొనటమో వీళ్ళ చేత రాజీనామా చేసి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి అంటున్నారు. రాజ్యసభ రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆ స్థానంలో ఆయనకు కావాల్సిన వాళ్ళు పంపించుకోవటం, ఇది ఎంత చండాలమైన రాజకీయం అంటే చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. ఇంకా మరి ఇక్కడ విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ఏది ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని ఏది ఒకటి కూడా చేయాలి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి రోజున ఏం చేశారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కూడా బాగా చదువుకునే వ్యక్తి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి అంటే 25% రిజర్వేషన్ కల్పించాడు, దాన్ని తొలగించాడు. అంత అవసరమే ఉంది. విద్యా వ్యవస్థలో 25% ఫ్రీగా పేదలకి ఇవ్వాలి సీట్లు అన్నదాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది. ఈ శ్రీ చైతన్య నారాయణకి పుణ్యం చేయటానికి కాకపోతే ఏమీ లేదు దాంట్లో. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పెట్టిన కాన్ఫరెన్స్ ఏంటంటే సినీ నిర్మాతలతో మీటింగ్. ఇప్పుడు అది అంత దీనమైన స్థితిలో ఏమీ లేదు కదా, సినీ ఇండస్ట్రీ బాగానే ఉంది. దాంతో రివ్యూ మీటింగ్లు అని చెప్పి కాలం గడపడం తప్పితే ఏమీ కనపడట్లేదు అక్కడ. ఇప్పుడు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ రావటం అంటే ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి. ఖచ్చితంగా ఇట్స్ ఫ్లడ్స్ మేడ్ బై చంద్రబాబు నాయుడు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే కేవలం ఆయన కరకట్ట మీద ఉన్న నివాసం పొంగిపోకూడదు అని చెప్పి బుడమేర వంతెనలోకి ఫ్లడ్స్ వదలటం జరిగింది. దాంతో సింగినగర్ పైపుల్ రోడ్డు విశాలాంధ్ర రోడ్డు మొత్తం మునిగిపోవడం జరిగింది. నిన్న మేము అక్కడికి వెళ్తే విశాలాంధ్ర రోడ్డు నుంచి ప్రజలు అవస్థ పడుతూ ఎట్లా కొట్ట పడవలకి 1600, 2000, 4500 కట్టి సింగనగర్ బ్రిడ్జ్ దాకా వస్తే సింగనగర్ బ్రిడ్జ్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కూలిపోతుందని అర్ధరాత్రి వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ఆయన ఇల్లు కూలిపోతుందని చెప్పి ఆల్టర్నేట్గా ఒక ఇల్లు ఎత్తుక్కున్నాడు ఆయన. దాన్ని జనాలందరినీ డైవర్ట్ టీడీపీ అంటే ఎట్లా అయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్గా అయిపోయింది టీడీపీ అంటే. ఇప్పుడు వచ్చి ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ సహాయ చర్యల్లో ముందు అధికారులు పోవాలి. సీఎం స్థాయి వెళ్ళే వ్యక్తి ఆడ నుంచుంటే అధికారులందరూ ఆయన చుట్టూ చేరడం కుదిరింది, కానీ ప్రజలకి సేవ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళి సింగనగర్లో ఎవరన్నా చూడండి, ఎంత ఆర్ధనాదాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది చూస్తూ ఉంటే. అలా జరుగుతూ ఉంది. ఇంకా ఫెయిల్ అయిందని అనుకోవాలి గవర్నమెంట్, ఖచ్చితంగా ఫ్లడ్స్ మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని అనుకోవాలి. వంద బాధలకు అండగా ఉంటామనేసి కూడా స్వయాన చంద్రబాబు నాయుడు తిరిగి చెప్తా ఉన్నాడు కదా మరి వాళ్ళతో బాధితులు. నిన్న మీరు ఒక వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు షిప్లో పోతూ ఉంటే ఒక తల్లి చిన్న పాపను వేసుకొని ఆకలేస్తుంది అంటే సరే అమ్మా అని చెప్పడం జరిగింది. కనీసం అక్కడికి సహాయ చర్యలు పంపించటం కానీ, ఇదే
ఫ్లడ్స్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఈయన వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. అదే కనుక ఈ రోజున ఉండుంటే ఏ ఇంట్లో వృద్ధాప్యులు ఉండేవాళ్ళు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈజీగా డేటా ఉండేది, వాళ్ళకి సహాయ చర్యలు ఈజీగా చేసేవాళ్ళు. అలాంటి వ్యవస్థను తీసేసి ఈ రోజున ఇలా నిర్వీర్యం చేయడం జరిగింది.